సార్ వేసవికాలం అనగానే వడదెబ్బలకి చాలామంది గురవుతూ ఉంటారు. ఇట్లాంటి సమయంలో ఆయుర్వేద చిట్కాలు ఎలా ఉపయోగపడతాయి అంటారు? చాలా మంచి ప్రశ్నమా. చాలా మంది ఎదుర్కొనేటువంటి సర్వసాధారణమైనటువంటి సమస్య ఇది. అసలు ఇక్కడ కొన్ని విషయాలు మన ప్రేక్షకులకు అవగాహన కోసం కొన్ని విషయాలు చెప్తానమ్మా. ఓకే సార్. చాలా మంది ఏమనుకుంటారంటే ఎండకి బయట తిరిగినటువంటి వాళ్ళకే ఈ వడదెబ్బ తగులుతుంది, సన్ స్ట్రోక్ వస్తుంది అని అనుకుంటారు. అవును, అది చాలా తప్పుడు అభిప్రాయం అమ్మా. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తుందమ్మా. ఎట్లా తగులుతుంది సార్? అందుకేమ్మా, ఎందుకంటే ఆ ఎండ ప్రభావం చేత ఇంట్లో ఉన్నటువంటి గాలి కూడా వేడెక్కేసేసి ఈ గోడలు వేడెక్కిపోతాయి, పైకప్పు వేడెక్కిపోతుంది. ఆ ప్రభావం చేత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వడదెబ్బ తగులుతుంటుందమ్మా. ఎండ తీవ్రత ఎక్కువ. ఎండలో తిరిగితేనే కాదమ్మా, చాలా మందికి తెలియదు. ఎండలో తిరగడం వల్లనే అనుకుంటారు. అది కరెక్ట్ అభిప్రాయం కాదమ్మా. రెండవది ఏంటంటే ఇందులో కూడా చిన్నపిల్లలు కానీ, తర్వాత ఈ గర్భవతులు, బాలింతలు, వయసు వచ్చినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇంకా త్వరగా ఆ వడదెబ్బకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి అంటే ఇది పరిస్థితి. రెండవది, ఈ వడదెబ్బ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటమ్మా, విపరీతమైన వేడి ఉంటుందమ్మా, చెమటలు పట్టవు, మనిషి మైండ్ కూడా అస్తవ్యస్తమా, మనసు స్థిమితంగా ఉండలేడు. తర్వాత కాళ్ళు చేతులు విపరీతమైన నొప్పులు, పిక్కల నొప్పులు ఉంటాయి. ఇంతకుముందే చెప్పినట్టు టెంపరేచర్ విపరీతంగా ఉంటుంది, నోరంతా ఆరిపోతుంటుందమ్మా, దప్పిక కళ్ళంతా ఎర్రగా తయారైపోతుంది, మూత్రం సరి రాదు. ఇట్లా వివిధ రకాలైన లక్షణాలు ఈ యొక్క వడదెబ్బలో ఉంటాయమ్మా. తర్వాత తల విపరీతమైన పోటు ఉంటుందమ్మా, భరించలేరు అన్నమాట. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం సూచనప్రాయంగా ఉన్నప్పుడు వాళ్ళకే వాళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళినటువంటి వాళ్ళైతే ఇమీడియట్గా వాళ్ళు నీడ ప్రదేశానికి వచ్చేసారు. ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే ఏమా వాళ్ళను విశ్రాంతి తీసుకొని వచ్చేసి వాళ్ళకు కొన్ని మనం వడదెబ్బ సమస్య ఉన్నట్టుందని చెప్పేసి ముందు జాగ్రత్తగా కొన్ని నియమాలు పాటించేసి కొన్ని గృహ చిట్కాలు పాటించినట్లయితే అది ప్రమాదకరంగా పరిణమించకుండా కొద్దిగా ఉన్నప్పుడే తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. దీనికి ఏం చేయాలంటేమా, ఆ పరిస్థితి ఒకవేళ అటువంటి వచ్చింది, వడదెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది, సూచన ఉంది అన్నప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క వ్యక్తిని విశ్రాంతి తీసుకుని వచ్చేసిమా ఈ చల్లటి నీళ్లతో ఒళ్ళంతా తడుపుతున్నారు. లేకపోతే చల్లటి నీళ్ళలో బట్టలు ముంచేసేసి దూది ముంచి కానీ ఒళ్ళంతా తడుపుతున్నారు. అందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ తల భాగం మరి నుదురు భాగం ఖచ్చితంగా తడుపుతున్నారు. సారికి నీళ్ళలో ముంచేసేయాలి, ఆ విధంగా ఆ భాగం తడుపుతున్నారు. ఫస్ట్ చేయాల్సినటువంటి ఒకటి. రెండోది ఏమంటే ఉల్లిపాయలు బాగా క్రష్ చేసేసిమా, ఆ క్రష్ చేసేసి ఒక బట్టలో మూట కట్టేసేసి ముక్కు దగ్గర వాసన పీల్చుకుంటున్నారు. సో ఆ విధంగా పీల్చుకోవడం వల్ల ఏమైతుందమ్మా, ఉల్లిపాయలు ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ మెదడులో ఈ ఉష్ణోగ్రత నియంత్రించేటువంటి వ్యవస్థ మీద పనిచేసేసి ఉష్ణోగ్రత తగ్గేందుకు ఉపయోగపడుతున్నాం. ఎండ దెబ్బ నుంచి రక్షించేందుకు ఫస్ట్ ఫార్మోస్ట్ రెమెడీ అమ్మా ఇది. ఫస్ట్ ఉల్లిపాయ. సో జస్ట్ వాసన చూపిస్తున్నా అంత ప్రభావంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఉల్లిపాయ రసం తీసుకున్నామా, దూది కానీ బట్ట కానీ ముంచేసేసి ఆ నుదురు భాగంలో సారికి అప్లై చేస్తున్నారు. అంటే కొద్దిగా పిండేసేసి కొద్దిగా తడిగా ఉన్నప్పుడు అదంతా అప్లై చేసేది. ఆరిపోయిన తర్వాత మళ్ళీ అందులో ముంచేసేసి ఉల్లిపాయ రసంలో బట్టను కానీ లేకపోతే దూదిని కానీ అప్పుడు కణతలకి తర్వాత ఈ నుదురు భాగంలో అమ్మా అప్లై చేస్తున్నారమ్మా. సో కంటిన్యూగా చేస్తున్నాడు, బాడీ అంతా కొంచెం కండిషన్ వచ్చేసి కొంచెం ఆ టెంపరేచర్ అంతా రెగ్యులర్ అయ్యేదాకా. సో ఇలాంటివి చేయడం మంచిది. ఒకవేళ దొరికేట్లయితే ఒట్టివేళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఒట్టివేళ్ళు పూర్వకాలం అయితే మన ఇళ్లలో ఇంచుమించు ప్రతి ఇంటి ఉండేటమ్మా. కాలానుగుణంగా ఇప్పుడు ఒట్టివేళ్ళు అంటే కూడా తెలియని పరిస్థితి లేదు ఏమా. ఒట్టివేళ్ళు కూడా చాలా మందికి జనరేషన్ తెలియదు. ఒట్టివేళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తాయి. మనకు స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఒట్టివేళ్ల చూర్ణం దొరుకుతుంది. ఆ ఒట్టివేళ్ల చూర్ణాన్ని నీళ్ళలో కలిపేసామా, ఇంతకుముందు ఉల్లిపాయ రసాన్ని ఇలా మనం వాడాము, దీన్ని కూడా అంతే ఆ నీళ్ళలో మునిగినటువంటి ఒట్టివేళ్ల ఔషధ శక్తి ఉంది కదమ్మా, దూది కానీ లేకపోతే ఒక బట్ట కానీ ఆ నీళ్ళలో ముంచేసి ఇదే పద్ధతిలో సారికి చలవరుస్తున్నారు. ఈ యొక్క పద్ధతిలో చేయడం వల్ల కూడా ఇమ్మీడియట్ కోరుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ద్రవాహారం బాగా ఎక్కువ ఇస్తున్నారు లిక్విడ్స్ అనమాట. ఈ కొబ్బరి బొండం నీళ్ళు కానీ, తర్వాత ఈ చెరుకు రసం కానీ, మజ్జిగ కానీ, రాగి జావ ఇట్లాంటి జావలు కానీ, పళ్ళ రసాలు కానీ ఇవి ఎక్కువ ఇస్తున్నారమ్మా. సో ఎలక్ట్రోలైట్స్ అన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అదేవిధంగా నీళ్ళలో కాస్త ఉప్పు తర్వాత ఈ పంచదార కలిపి కూడా ఇవ్వచ్చమ్మా. ఇమీడియట్గా అవి కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా నీటి శాతాన్ని త్వరగా మనం భర్తీ చేయగలగాలి.
కాబట్టి ఎప్పుడైతే మనం త్వరగా నీటి శాతాన్ని త్వరగా భర్తీ చేస్తామో ఇప్పుడు అంచుకు పోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. రెండవది ఈ యొక్క చెప్పాను కదమ్మా, ఈ ఉల్లిపాయ ప్రయోగం ఒకటి, తర్వాత ఈ యొక్క ఒట్టివేళ్ళది ఈ పద్ధతిలో వాడుకుంటూ మనిషిని ముందుగా ఉంటే ప్రమాదం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. రెండోది మనకి అందుబాటులో ఉండేట్లయితే గులాబీ జలం అమ్మా, గులాబీ జలం రోజ్ వాటర్ ఏం చేస్తారంటే ఒక 50 ml ఈ యొక్క వాటర్ లేదా మిల్క్ తీసుకొని అందులో ఒక 5 to 10 ml రోజ్ వాటర్ కలిపి ఇవ్వాలమ్మా. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. రెండవది ఇంకొకటి ఏంటంటే ఈ సుగంధి పాలు అని చెప్పేసి మీరు వినింటారమ్మా, కొన్ని ప్రాంతాల్లో నన్నారి అని చెప్పేసి చెప్తుంటారు. చాలా చలవమ్మా. ఆ సుగంధి పాల పొడిగిన మనకి అందుబాటులో మనం ముందుగా పెట్టుకున్నట్లయితే అందరికి ఉపయోగపడుతుంది. అది ఒక 1/2 teaspoon 1 కప్పు పాలలో వేసుకొని కాస్త బెల్లం వేసేసి తీసుకోవడం వల్ల కూడా కొంచెం కంఫర్టబిలిటీ వచ్చేస్తుంది. వడదెబ్బ ఉన్నటువంటి సమస్య త్వరగా తగ్గిపోతుంది. వడదెబ్బ రాకుండా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. వడదెబ్బ రాకుండా ముందు జాగ్రత్త కూడా వాడుకోవచ్చు. ఈ యొక్క నేను చెప్పినటువంటి సుగంధి పాల తర్వాత ఈ బెల్లము కాస్త పాలలో కలిపేసి ఇవ్వడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఇలా చిన్న చిట్కాలు పాటించడం వల్ల ప్రమాదకరంగా లేకుండా వెంటనే కోరుకునేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. దీనికి తోడు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే వడదెబ్బ ఏ టైంలో ఎవరిని ఎలా ఇబ్బంది పెడుతుందో తెలియదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా బయటికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా అంటే బయటికి వెళ్ళేటప్పుడు వీరినంత వరకు వాళ్ళకి ఏదైనా పనున్నా బయటికి వెళ్ళేసేసి అర్లీగా ఆ పనులు పూర్తి చేసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒకటి లిక్విడ్ అంటే మంచినీళ్ళు తీసుకొని పోయి సారి కింద తాగుతున్నారు ఎక్కడ వాళ్ళు ఏదైనా తిరుగుతున్నప్పటికీ. అదేవిధంగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ తర్వాత ఈ బేకరీ ఫుడ్స్ కానీ మసాలా వేసినటువంటి ఫుడ్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోకూడదు. ఎంత మినిమైజ్ చేసి ఎంత తగ్గించగలిగితే వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. కాబట్టి పళ్ళ రసాలు, ద్రవరూపమైన ఆహార పదార్థాలు, తర్వాత ఈ నీళ్లు ఎక్కువగా తాగడము ఇలాంటివి ఎక్కువ చేయాలి. కానీ ఈ శరీరంలో హీట్ను ఉత్పత్తి చేసేటువంటి ఇటువంటి పదార్థాలు తీసుకోకూడదు. ముఖ్యంగా చెప్తే స్పైసీ ఫుడ్, కారం మసాలాలు అనేవి తీసుకోకూడదమ్మా. ఎప్పుడోసారి కొద్దిగా తీసుకోవచ్చు, కానీ ఎంత అవాయిడ్ చేయగలిగితే మంచిది సమ్మర్లో. తర్వాత రెండోది ఏంటంటే సమ్మర్లో తప్పని పరిస్థితుల్లో ఎక్కువసేపు ఎండలో పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తలకి స్కార్ఫ్ పెట్టుకోవాలమ్మా. సో ఆ రక్షణ చాలా వరకు జరుగుతుంది. సమ్మర్లో ఇంకోటి ఏంటంటే ఈ కాటన్ దుస్తులు వేసుకోవడం చాలా మంచిదమ్మా. దుస్తుల ప్రభావం కూడా ఉంటుంది. కాటన్ దుస్తులలో కూడా వైట్ ప్రిఫర్ చేయడం మంచిది. సో వైట్ ఏంటంటే సమ్మర్లో ఈ సూర్యరశ్మి నుంచి అతినీలోహిత కిరణాలు అంటే సన్ నుంచి వచ్చేటువంటి అతినీలోహిత కిరణాలు కానీ ఇతర అల్ట్రావైలెట్ రేస్ మిగతా ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డ్యామేజ్ నుంచి రక్షణ కలిగించేందుకు ఈ వైట్ ఉపయోగపడుతుంది. అంటే దేహంలోకి ప్రసరించకుండా మ్యాక్సిమం అది కంట్రోల్ చేసేందుకు ఈ వైట్ దుస్తులు ఉపయోగపడతాయి. కాబట్టి సమ్మర్లో కాటన్ దుస్తులు దట్టు వైట్ ప్రిఫర్ చేయడం మంచిది. ఇంతకుముందు చెప్పాను కదా, ద్రవరూపమైన ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నారా. తర్వాత వ్యాయామం గురించి ఆలోచన చేసినట్లయితే ఈ రోజుల్లో ఏమంటే ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగిపోయింది కాబట్టి చాలా మంది కూడా ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకుంటారు. సో ఈ ఎక్సర్సైజ్ కూడా ఉదయం పూట 8-8:30 లోపల ముగించడం మంచిదమ్మా. సాయంత్రం పూట కూడా కావాలంటే 5:30-6 తర్వాతనే మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఈవెన్ వాకింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా వాకింగ్ కూడా ఎక్సర్సైజే కదా. వాకింగ్ చేయాలన్నా ఉదయం 8:30 లోపల మ్యాక్సిమం, సాయంత్రం మళ్ళీ 5-5:30 తర్వాత నుంచే. కాబట్టి ఈ మధ్యకాలంలో మాత్రం వాకింగ్ చేయడం కూడా మంచిది కాదు. కాబట్టి ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి చిన్న మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతో ఔషధాలు ఇవన్నీ, కాబట్టి వాటిని వాడుకోవడం వల్ల వడదెబ్బ కొద్దిగా వచ్చినప్పుడు వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. అసలు వడదెబ్బ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టేదానికంటే కూడా ఆ సమస్య రాకుండా చూసుకోవడం మంచిది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్. కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండడం మంచిది. కాబట్టి ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వేసవి కాలంలో ఆరోగ్యవంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. వడదెబ్బకి చాలా మంచి టిప్స్ చెప్పారండి. థ్యాంక్ యూ. నమస్తే.